రోడ్లలో పోవాలంటేనే మనకి ఏ విధంగా ఏ పక్క కాలం అంటే మనకి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు అయితే చాలా అధ్వానం పరిస్థితి ఉంది ఈ టౌన్లో కానీ 42 వాటిలో చూస్తాండి. అదేవిధంగా ఈరోజు వాటిని పెన్షన్ వచ్చింది. అదేవిధంగా నంద్యాలలో ఈ 3-4 రోజుల నుంచి చాలా బీదవాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే వైఎస్ నగర్ కానీ, నందమూరి నగర్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, నూనెపల్లె కానీ చాలా మంది మాకు ఫోన్ చేయడం, ఎందుకంటే 2 రోజులు లేని వల్ల కొంతమంది ఫోన్ చేయడము. కేవలం పేదవాళ్ళకు ఆ రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్లో రామారావు ఇచ్చిన పట్టాలు తెలియదు. అదేవిధంగా ఆ టైంలో ఫరూక్ గారు లేరు. మళ్ళా రాజశేఖర్ టైంలో కానీ టైంలో చాలా మంది పట్టాలు ఇదే శిల్పామోహన్ రెడ్డి గారు పట్టాలు కొన్ని ఇవ్వడం జరిగినది. ఇవన్నీ పట్టాలు ఇచ్చినప్పుడు కొన్ని ఆర్థిక స్థోమతల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు మేము ఏదో విధంగా ఎంతో కొంత అప్పు తీసుకొనైనా ఇల్లు వేసుకుందామంటే కనీసము రెవెన్యూ పోలీస్ యంత్రాంగం పెట్టి వాళ్ళ ఇల్లు బేస్మెటాలతో సహా కూలదేయడము చాలా బాధాకరం. వాళ్ళకు అంతో ఇంత సాయం చేయాల్సింది పోయి ఈరోజు వాళ్ళు కనీసం బేస్మెటాలు చేసేటన్నా కొన్ని వదిలిపెట్టాల. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్థిక స్థోమత ఆ రోజు లేకనో ఏదో విధంగా ఇబ్బంది పడతా ఉంటారు. ఈరోజు వాళ్ళు అటువంటి వాళ్ళకి కేవలం బీద వాళ్ళకి గుర్తించుకోకుండా ఈరోజు వైఎస్ఆర్ ఓట్లకు తెలుగుదేశం పార్టీలోకి రాలేదని చెప్పి తెలుగుదేశం కార్యకర్తల కోసము ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఏరుకోరి వాళ్ళ పట్టాలని ఏమంటే దొంగ పట్టాలు మోడీ అని చెప్తున్నారు. దొంగ పట్టాలంటే ఎవరు ఒప్పుకోరు కాదనడంలే. ఏదన్నా కానీ ముందు నోటీస్ పంపించాల. ఏదైనా కానీ ఒక ప్రభుత్వం తరఫున మనకు పట్టా వచ్చిందంటే ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేయాలంటే ప్రభుత్వం తరఫున ఒక నోటీస్ పంపించి దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఏం ఎంక్వైరీ చేయకుండా ఈరోజు అధికారం చేతిలో ఉందని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ యంత్రాంగం చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడారు. ఆ ఇచ్చిన వాళ్ళు కానీ మన పట్టాలు ఇచ్చినప్పుడు ఇదే పోతే ఆయన ఒక నాయకుడి దగ్గరికి ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి ఉంటాను. అధికారంలో ఉండి ఒక నాయకుడు చెప్తాడు, ఒక నాయకుడేమో నాకు ఎట్లా ఈ నంద్యాలకు ఓట్లు వేసేది పెట్టలేదు మీ బాధ తీర్చుకోవాలని చెప్పి కేవలం బీదోళ్ళ మీద ప్రతాపం చూస్తున్నాడు. ఈరోజు దాదాపు గత నాయకులు పోయి దాదాపు సంవత్సరం దాటింది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సంవత్సరం రోజుల్లో నంద్యాలలో ఏ ఒక్కటి అభివృద్ధి చేసినది ఏమైనా ఉందా లేదు. ఈ పెన్షన్లు ఇచ్చినామన్న పెన్షన్లు ఎప్పుడు ఇచ్చినది దాదాపు మనం ఈరోజు గవర్నమెంట్ వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఆ రోజు నుంచి ఈరోజు వచ్చే వార్డుకు 20-25 పెన్షన్లు వచ్చినాయి. అదే గత ప్రభుత్వంలో రాజశేఖర్ ప్రభుత్వంలో ఎవరికి అప్లికేషన్ పెట్టుకునే ఇమ్మీడియట్లీ 24 గంటల్లోనే వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అయ్యేది. ఈ 3 సంవత్సరాలకు గాను దాదాపు వార్డుకు వచ్చి 20-25 పెన్షన్ ఇచ్చి దీని పేరు పెద్దగా గొప్పగా చెప్పుకొని మేము ఒక పండగ వాతావరణం అని చెప్పుకుండా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా అధికారంలోకి వచ్చినట్టు మనందరికీ తెలుసు. అన్ని మోసపూరిత వాగ్దానాలు ఇవన్నీ చెప్పారు. ఈరోజు ప్రత్యేక హోదా కోసం మన జగన్మోహన్ రెడ్డి నిరంతరం పోరాటం చేస్తా అంటే ఏదో అన్ని మాయమాటలు చెప్తా అంటున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నంద్యాలకు ఒక పరిశ్రమ కానీ కర్నూలు జిల్లాలో ఆ పరిశ్రమ వస్తుంది ఈ పరిశ్రమ వస్తుంది అని చెప్పాడు. ఈరోజు ఎంతోమంది రాజశేఖర్ పుణ్యమని ఫీజు రీయింబర్స్మెంట్ మీద చదువుకొని ఈరోజు నిరుద్యోగులు తయారవుతున్నారు. ఎందుకంటే రాజశేఖర్ పుణ్యమని చదువుకునే చాలా మంది ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో ఈరోజు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక కనీసం ఏదైనా పరిశ్రమలలో వస్తే వాళ్ళకన్నా ఎంప్లాయీ నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఏ ఒక్కటి తీరకుండా చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ గత మనకు 9 ఏళ్ళ ఆయన పాలనలో మనం ఎన్నో కష్టాలు చూసినాం. మళ్ళా మనము ఆయన పాలనలో మళ్ళా 5 ఏళ్ళు ఖచ్చితంగా కష్టాలు చూస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ప్రజల మీద ప్రేమ ఉండదు. అన్ని మోసపూరిత వాగ్దానాలు మోసం మాటలు తప్ప ఆయన సొంత స్వలాభాల కోసం వాళ్ళ నాయకుల కోసమే ఈరోజు అన్ని నామినేట్ పోస్టులు
పనులు చేసుకోవడం, అన్ని డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఏమంటే అమరావతి అమరావతి అంటాడు. నిన్న శాస్త్రజ్ఞులు 103 పైకి పంపిస్తే ఇండియాలో ప్రపంచంలో కంటే మొదటి శాస్త్రం మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. అటువంటి వాళ్ళు ఈరోజు సింగపూర్లో, జపాన్లో ఉన్నారు మేధావులు, ఇండియాలో లేరంటారు. ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు, ఒరే ఇండియాలో మేధావులు లేరనేది. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. మహా అంటే 2 సంవత్సరాలు లేదు గడువు. ఆ 2 సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి తప్పకుండా సీఎం అవుతాడు. సీఎం అయితే చెప్తున్నాం, వీళ్ళు ఒకటే మాటిస్తున్నాడు. ఈ రోజైతే ఎవరైతే పట్టాలు లాక్కుంటున్నారో మళ్ళా తిరిగి వాళ్ళందరికీ నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా పట్టాలు మన జగన్మోహన్ రెడ్డి చేతుల మీదనే. ఈ నంద్యాలలో ఇంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి 7,000 పట్టాలు వైఎస్ నగర్కి ఇచ్చినాడు. అంతకన్నా అభివృద్ధి చేసిన ఈ పట్టాలే కాదు.